భాస్కర్ ఎప్పుడు పిల్లలైనా పొద్దున్న నుంచి పోయిన సంవత్సరం పిల్లలే, ఎప్పుడు పిల్లలే. ఇది 2024 కొత్తదనం లేదు మాకు. కొత్తది ఏదైనా కొత్తగా ఏదైనా చేపించి నాకు తెలుసు నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు. ఓకే, ఇందాక నువ్వు చెప్పింది ఇలాగేది. కానీ అయినా సరే మీ అందరికి యూనిక్ గా ఆడపిల్లలందరూ కలిసి ఒక స్కిట్ చేస్తే ఎలా ఉంటుంది చూపించడానికి. ఆడపిల్లలు అంటవా? ఆడపిల్లలు కాదు, ఆడపులులు. ఓకే ఓకే, అయితే మాకు కొత్తదనానికి మేము శీఘ్రం చూడదాం ఇది ఈ సంవత్సరం. ఓకే, అదిరిపోతుంది. వాళ్ళని పిలిచేయండి. లెట్స్ వెల్కమ్ స్వర్ణ అండ్ గ్రూప్. చివరి వీధిలో దుర్గానామం కనిపించమ్మా. సరే అక్క, వీళ్ళు కనిపిస్తానక్క. స్వర్ణ, కాకపోతే ఆవిడ కొంచెం బలహీనరాలమ్మా, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. సరే అక్క. సరే అమ్మా, జాగ్రత్తగా పని చేసుకో. సరే అక్క. పని చూడమంటే ఇలాంటి ఇల్లు చూసింది ఏంట్రా బాబు, పైగా బలహీనరాలంటుంది, పైగా సేవ కూడా నేను చేయాలంటుంది. సరేలే, ఏదేమైనా ఇంకా 3 ఇళ్ళు ఉన్నాయి కదా, వాటిని కూడా చూసుకుని తర్వాత లాస్ట్ నా ఇంటికి వెళ్తాం. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా నువ్వు? అదే అమ్మగారండి, పని నుంచి కావాలని చెప్పారు కదమ్మా, అందుకే వచ్చానమ్మా. నీ పేరేంటమ్మా? స్వర్ణలత అమ్మగారండి. నేను చెప్పిన పనులైనా చేస్తావమ్మా? చేస్తాను అమ్మగారండి. నీ పై ప్రయత్నాలు చేయకూడదు మరి. అలాగే అమ్మగారండి. నేను చెప్పిన పనులు మాత్రమే చెయ్యాలి. సరే అమ్మగారండి. నీ ఇష్టం వచ్చినటువంటి పనులు తీసి పాడేస్తాను. అలాగే అమ్మగారండి. రోజుకి 350 రూపాయలు ఇస్తాను. నేను చెప్పిన పనులు మాత్రమే చెయ్యాలి, సరేనా? సరే అమ్మగారండి. సరే, వెళ్ళి టీ తీసుకురా. టీ తీసుకోండి. ఇదేంటి ఒకటి తీసుకురామంటే ఏంటి తీసుకొచ్చావు? అదేంటమ్మా, పొద్దున్న నుంచి పని చేసి చేసి అలసిపోయానమ్మా, కొంచెం తలనొప్పిగా ఉందమ్మా, అందుకే నాకు కూడా కొంచెం టీ తెచ్చుకున్నానమ్మా. ఏంటి, నీకు రోజుకి 350 రూపాయలు ఇచ్చి టీలు ఇచ్చి టిఫిన్ ఇచ్చి ఇంకేంటి చికెన్ బిర్యానీలు కూడా పెడతారనుకున్నావా? అదేంటమ్మగారు, మిగిలిన టీ కూడా తాగకూడదమ్మా? కుదరదు. కావాలంటే నువ్వు బయటికి వెళ్ళి తాగేసిరా. నువ్వు వెళ్ళి వచ్చే టైం నేను చూసుకుని దానికి మాత్రమే తగ్గట్టుగా చేస్తాను. సరే అమ్మగారు, ఇప్పుడు మీకు టీ పెట్టడానికి అర్ధగంట టైం పట్టింది. నా 29 రూపాయలు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానమ్మా. అబ్బా, బానే లెక్కలు కట్టావే. నీ డబ్బులు. సరే అమ్మగారు, నువ్వు వద్దు, నీ పని వద్దు. సరే, పో పో. మా నీలాంటి పిసినాది నాకు ఎక్కడ దొరకదులే. చూద్దాంలే. అయ్యో, ఇప్పుడు నా అప్పులన్నీ ఎలా తీర్చుకోవాలో ఏంటో. వెళ్ళిన ఫస్ట్ ఇలాంటి పిసినాది దొరికింది. సరేలే, ఏం చేద్దాం, ఇంకా 2వ ఇంటికి వెళదాం మరి. అత్తయ్య గారు చెప్పమ్మా. ఏం కోరుకుంటారు అత్తయ్య గారు? నీ ఇష్టమమ్మా. అత్తయ్య గారు, నా బంగారు తల్లి, ఎప్పుడైనా నేను చెప్పింది ఉండవా నువ్వు? నీ ఇష్టమమ్మా, ఏది ఉండేది నేను తింటాను. మా ముసలిదానా పత్తి కూరమంటూ చెప్పుడు కూర పెట్టిందే కాక నన్ను కూడా తినమంటాం. నీరసంగా ఉంది, పత్తి కూరలండి అమ్మా అని అంటే మంచి నూనె బదులు ఆముద నూనె వేసి వండింది. 11 శనగలు పెడతాను కానీ మనిషిని కాలేదు. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? అదే అమ్మగారండి, పని మనిషి కావాలన్నారు కదమ్మా. అవునా, నీ పేరేంటి? స్వర్ణలత అమ్మగారండి. సరే, మా కోడలి పిల్లని పిలుస్తాను. కోడలి పిల్ల, కోడలి పిల్ల. చెప్పండి అత్తయ్య గారు. ఈమె మన ఇంటికి పని కోసం వచ్చింది. ఈమె పేరు స్వర్ణలత. 400 ఇద్దామనుకుంటున్నానమ్మా, ఏమంటారు? గారు, బయట కరోనా వచ్చి రేట్లు పెరిగిపోయినాయి కదమ్మా. అంటే నువ్వేనా?
ఎంత ఇచ్చినా చేస్తాను అమ్మగారండి. 300 రూపాయలే ఇస్తే ఇచ్చేయండి కానీ మా అత్తగారి దగ్గర రోజుకి 50 రూపాయలు కొట్టి. కోడలి పిల్ల అత్తయ్య గారు అలా బయట మార్కెట్కి వెళ్ళి వస్తానమ్మా. సరే అత్తయ్య గారు చేత కావాలండి. అత్తయ్య గారండి ఇరవై తాళమేయకుండా వెళ్ళిపోయింది. ఎప్పుడైనా అడిగితే ఒక 100 రూపాయలు కూడా ఇవ్వదు కానీ ముస్తుంది. ఇందులో మాత్రం మీరు డబ్బులు ఉన్నాయి. అయినా మనం తీసినా చూస్తారా ఏంటి? ఒక గంట తీసేస్తారు పోతే ఇంట్లోనే ఇది దబ్బేస్తుంది. అమ్మ బాబోయ్ నేను కూడా సరిపోతుంది. కోడలి పిల్ల ఏంటి అప్పుడే వచ్చేసింది. చక్కగా అమ్మ కూరగాయలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అత్తయ్య గారు. బయట రేట్లు మండిపోతున్నాయి అమ్మా. సర్లే అత్తయ్య గారు. అమ్మో ఏంటి బీరువా అంతా తెచ్చింది. దీంట్లో డబ్బులు కట్ట కూడా మిస్ అయింది. కోడలి పిల్ల డబ్బులు కట్ట మిస్ అయింది. నువ్వేమైనా తీసావా? కదా స్వర్ణాన్ని అడగండి. స్వర్ణలత అమ్మగారు బీరువాలో డబ్బులు కట్ట మిస్ అయింది. నువ్వేమైనా తీసావా? గట్టిగా అడిగినట్టుగా దొంగ మొహం తీసేసి నిజం చెప్పు స్వర్ణలత. నా కోడలు ఎందుకు తీస్తుంది? మీ ఏదమ్మా కోడలి పిల్ల ఇదేంటమ్మా నువ్వు ఇలా చేసావు? నువ్వు నా బంగారం అనుకున్నాను. అయినా నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేస్తావా? అయినా నీకు ఎంత అవసరం ఏమొచ్చింది? ఖర్చులు చాలా ఉన్నాయి కదా అత్తయ్య గారు. మీరు అడిగితే ఇవ్వాలని తీసుకున్నానండి. మీ దగ్గర ఉంటే ఖర్చు పెట్టేస్తారేనా కదమ్మా నా దగ్గర దాచేవి. ఇదంతా మీకోసమే కదమ్మా. సర్లే అత్తయ్య గారు ఒక్కసారికి నన్ను క్షమించండి. అయినా నేను పని చూసుకోమని చెప్తే ఎవరేం చేస్తున్నారా? అదే నీ పనా చూడడం? అదేంటమ్మా మీ కోడ దబ్బేస్తుంటే మీరు నా మీద రంకలిస్తున్నారు. ఇది చాలా బాగుందమ్మా. మీ కోటతనం చేసి వెళ్ళిపోతే మీ పని వద్దు మీరు వద్దమ్మా. సరే పోతానులే. పని మానేస్తాను కానీ భలే చక్కటి హారాన్ని దబ్బేశాను. ఇది వాళ్ళ బీరువాలో కట్టిన మెల్ల చాలా బాగుంది. దీన్ని కట్టిన అప్పులన్నీ తీర్చేసుకుంటాను చక్కగా. సరే 3 అమ్మగారండి. ఎవరమ్మా నీకు? పని మనిషి కావాలని బోర్డు పెట్టారు కదమ్మా అందుకే వచ్చాను అమ్మగారండి. సరే అయితే రోజుకి 1000 రూపాయలు ఇస్తాను. రోజుకి 5 నుంచి 8 గంటల వరకు పని చేయవలసి ఉంటుంది. నువ్వు ఇంట్లో ఏం పని చేసినా మాకు స్థాయికి తగ్గట్టు చేయాలి. సరే అమ్మగారండి. సరే అయితే నీకు పిజ్జా బర్గర్ శాండ్విచ్ లాంటివి చేయడం వచ్చా? పిజ్జాలా పార్లరా ఏముందిరా యూట్యూబ్ ఉంది కదా చేసేద్దాం. వచ్చమ్మగారండి. సరే అయితే వెళ్ళి జ్యూస్ చేసి పెట్టి వస్తాను. సరేనమ్మగారండి. అమ్మగారండి జ్యూస్ తీసుకోండి అమ్మా. ఏం చేస్తున్నా నువ్వు? నిన్నెవరు తీసుకురమ్మన్నారు జ్యూస్? అదేంటి అమ్మగారండి మీరే తీసుకురమ్మన్నారు కదండి. అసలు నువ్వు పట్టుకున్న ఆ కప్పు శాసన విలువ ఎంతో తెలుసా నీకు? వాటిని ముట్టుకోవడానికి నీకు బతుకంతా సరిపోతుందా? ఏంటమ్మా కప్పు పట్టుకోవడానికి సరిపోదా? ప్లేట్ పట్టుకోవడానికి అర్హతే లేదా? నువ్వు ఇంట్లో ఏం పనులు చేసినా చేతికి శానిటైజర్ రాసుకుని గ్లౌజులు వేసుకుని మాత్రమే చేయాలి. ఏమ్మా ప్రపంచం అంతా కరోనా పోయినా కానీ మీ కొంపలో మాత్రం కరోనా పోలేదమ్మా. ఏంటి వాగుతున్నా? ఏంటమ్మా నాకు ఇంగ్లీష్ రాదనుకుంటారా? వద్దు మీకు పని ఉందమ్మా నేను పోతానమ్మా. స్వర్ణ వెళ్ళావమ్మా? లేదక్క ఇదిగో మధ్యలో నా మెట్ట పెత్తనాలన్నీ చూసుకుని అక్కడ నువ్వు చెప్పిన దగ్గరికి మాత్రం వెళ్ళలేదక్క. పైగా బలహీనరాలన్నావు కదా అందుకే కొంచెం వెళ్ళలేదక్క. నేను బలహీనరాలి కానమ్మా. ఆమె మనసు చాలా మంచిదమ్మా. వెళ్ళి పని చేసుకో. సరే అక్క వెళ్తానక్క.
సరే, జాగ్రత్తగా పని చేసుకో. సరే అక్క. సరే అలాగే ఇంటికి వెళ్తాం. అమ్మగారండి, అమ్మగారండి, అదే అమ్మగారండి, ధనలక్ష్మికి పంపించిందండి. కూరగాయలు పోయడానికి వస్తూ ఉంటే నీకు కొంచెం తీసుకొస్తాను. సరే అమ్మగారండి. అదేంటి అమ్మగారు మీరు తీసుకొచ్చారు ఏంటమ్మా? సరే అమ్మగారు. అమ్మగారండి, పుస్తకం ఏంటి అమ్మగారండి? సరళత, ఈ పుస్తకాన్ని బైబిల్ అంటారు. ఈ రోజు ఇలా ఉన్నానంటే యేసయ్య కృపే. సరళత, నీకు ఒక విషయం చెప్పనా? నేను నీలాగే ఈ ఊరు వచ్చినప్పుడు పని కోసం పరిగెత్తుకుంటూ ఉండేదాన్ని. కానీ ఎవరో ఒకరు పని ఇచ్చేవారు. అలా నా 2 బిడ్డల్ని చదివించుకుని మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాను. నా అల్లుళ్ళు నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్నారు. అవునా అమ్మగారండి? సరే అమ్మగారు, మీరు చదువుకోండి అమ్మ. అమ్మ దొంగ మొహంది. స్వర్ణలత, నా నెక్లెస్ తప్పేసి వెళ్ళిపోయిందా? ఉండు, పని చెప్తాను. స్వర్ణలత, స్వర్ణలత, ఏం ఎరగనట్టు ఏం మాట్లాడుతున్నావే? అమ్మగారండి, నా కోడలు డబ్బులు తప్పేసిందని నా ఇంట్లో నెక్లెస్ తప్పేశాను. లేదమ్మా, నేను తీయలేదు అమ్మగారండి. నువ్వు తీసినట్టు సీసీ కెమెరాలో కూడా నాకు తెలిసింది. బాబోయ్, దొరికేసినట్టున్నాను రా బాబు. ఇప్పుడు అమ్మగారండి, తప్పు అయిపోయింది అమ్మగారండి. లేదు లేదు, నాకు ఇప్పుడే కావాలి. లేదమ్మగారండి, కొంచెం సమయం ఇవ్వండి అమ్మా. లేదు లేదు, ఇప్పుడు ఇస్తావా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమంటా? అమ్మగారండి, కొంచెం సమయం ఇవ్వండి అమ్మా. ఇది నా ఇంట్లో నెక్లెస్ తప్పేసిందండి. ఏమైంది స్వర్ణలత? బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను అమ్మగారండి. మేడం, లేదు లేదు, నాకు ఇప్పుడే కావాలి. కొంచెం సమయం ఇచ్చి చూడు మేడం. అలా ఇస్తే మీ ఇంట్లో కూడా రేపు ఏదో ఒకటి తీసేస్తుంది. సరే, 1 నిమిషం ఆగండి. హలో అమ్మ. అమ్మ, 1 లక్ష రూపాయలు నాకు కావాలి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చెయ్యమ్మా. సరే అమ్మా, ఇప్పుడే ఆయనని అడిగి ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తానమ్మా. రేపు వెళ్ళి తీసుకోమని చెప్పమ్మా. ఇదిగో మేడం, మీ 1 లక్ష రూపాయలు తీసుకుని ఇంకెప్పుడు సరళలకు ఏమీ అనవద్దు. మీరు చెప్పారు కాబట్టి వింటున్నాను. నేనైతేనా పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లేదాన్ని. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండే. మంచి ఇంట్లోనే పడ్డావు స్వర్ణలత. సరే అమ్మగారండి. అమ్మగారండి, చాలా థ్యాంక్స్ అండి. నేను ఎవరో తెలియకపోయినా కానీ మీరు నాకు చాలా సహాయం చేశారమ్మా. నీవెవరో నాకు తెలియకపోవడం ఏంటి? నీ కోసం ధనలక్ష్మి చెప్పినప్పుడల్లా నీ కోసం ప్రార్థన చేసేదాన్ని. అలా నీకు ఏదో విధంగా సహాయం చేద్దాం అనుకున్నాను. కానీ దేవుడు ఇప్పుడు ఈ అవకాశం ఈ రూపంలో నాకు ఇచ్చాడు. ఈ మేడం ఇంత మంచిదని తెలియక ఒక కానీ ఈ బలహీనురాల నుండి దేవుడు నాకు గొప్ప బలమైన కార్యాన్ని చేశాడు. దేవుడు మనకు ఎదురుగా కనపడే ఎటువంటి అద్భుతాలు చేయడండి. ఇలాగ ఎవరో ఒకరి రూపంలో మనకు సహాయం చేస్తాడు. దేవుడు చాలా గొప్పవాడండి. ఇక నుంచి ఆమె దేవుడే నా దేవుడండి. మీ అందరికీ వందనాలు. భాస్కర్, ఎలాగుంది మా స్త్రీలు చేసిన పర్ఫార్మెన్స్? జయలలితని చూశాను, సావిత్రిని చూశాను, జయసుధని చూశాను. వీళ్ళంత మహానటులను ఎక్కడ చూడలేదు. మామూలుగా ఉంటుంది మరి. కూతుర్లు కొడుకులే అనుకున్నాను. మీరు కూడా మహానటులే. ఏమనుకుంటున్నావు? 20 తీస్తారుగా. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేశారు. కాన్ఫిడెన్స్